17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గతంతో పోలిస్తే పోలింగ్ శాతం భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. చాలా పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 దాటినా ఓటర్లు బారులు తీరారు. రేపు ఉదయం కల్లా ఫైనల్ ఓటింగ్ శాతం వచ్చే అవకాశం ఉందని సీఈఓ ప్రకటించారు. గ్రామాల్లో ఓటర్ల చైతన్యం కనిపిస్తే నగరంలో మాత్రం ఓటేసేందుకు వెనకడుగు వేశారు. పోలింగ్ ముగియడంతో స్ట్రాంగ్ రూమ్స్ కు ఈవీఎంస్ ను తరలించారు అధికారులు. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 5 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించిన ఎన్నికల సిబ్బంది 7 గంటల నుంచి పోలింగ్ మొదలుపెట్టారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చి ఓటు వేశారు జనం. మధ్యాహ్నం ఎండలకు కొంత పోలింగ్ శాతం తగ్గినా సాయంత్రం తిరిగి పుంజుకుంది. ఓవరాల్ గా గతం కంటే ఈసారి పోలింగ్ ఎక్కువ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. టోటలీ లా అండ్ ఆర్డర్ సైడ్ నుంచి కూడా మాకు ఏం ప్రాబ్లం రాలేదు. వీ హ్యాడ్ సమ్ 115 పోలింగ్ స్టేషన్స్ వేర్ డ్యూరింగ్ ద ఎంటైర్ డే మధ్యలో ఎప్పుడైనా ఈవీఎంలో ప్రాబ్లం వస్తే వీ హ్యాడ్ టు చేంజ్. ఈరోజు 38 ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సో ఈవీఎం అంతా తీసుకున్న తర్వాత అక్కడే కౌంటింగ్ సెంటర్ ఉంటే, అక్కడే స్ట్రాంగ్ రూమ్ ఉంటే అక్కడే ఉండిపోతుంది ఈవీఎంస్. మన ఫైనల్ పోల్ పర్సంటేజ్, సో ఫైనల్ నంబర్ రేపు టాబులేషన్ చేసిన తర్వాతే వస్తుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లు, పెద్దపల్లి లోక్సభ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. వరంగల్ పార్లమెంటు పరిధిలోని భూపాలపల్లి, మహబూబాబాద్ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలంలో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని కొత్తగూడెం, అశ్వరావుపేటలో పోలింగ్ 4 గంటలకే ముగిసింది. గ్రామాల్లో ఓటర్లలో చైతన్యం కనిపించింది. 7 గంటలకే పోలింగ్ కేంద్రాల ముందు క్యూ కట్టిన జనం పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిటీలో మాత్రం జనం ఓటు వేయడానికి ముందుకు రాలేదు. అత్యల్పంగా సిటీలో పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఎండల కారణంగా మధ్యాహ్నం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ మందకొడిగా కొనసాగినా సాయంత్రం పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకొచ్చారు ఓటర్లు. ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు సీఈఓ వికాస్ రాజ్. రాష్ట్ర వ్యాప్తంగా 115 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయని వెంటనే సరిచేశామని అన్నారు. ఇప్పటివరకు 330 కోట్ల నగదు సీజ్ చేశామన్నారు. సివిజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై చర్యలు ఉంటాయన్నారు. పూర్తి పోలింగ్ శాతం రేపు ఉదయం కల్లా వస్తుందన్నారు వికాస్ రాజ్. రేపు పోలింగ్ పై స్క్రూటినీ ఉంటుందని, రీపోలింగ్ పై రేపు తెలుస్తుందని అన్నారు. 44 స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలను తరలిస్తామన్నారు. ఓవరాల్ గా ఎన్ఫోర్స్మెంట్ సిచ్యువేషన్ చూస్తే ఈ రోజుకి 330 crores టోటల్ సీజర్ అయింది. స్టార్టింగ్ ఫ్రమ్ 1st March నేషనల్ గ్రీవాన్స్ పోర్టల్ అంటే ఈసీఐ వాళ్ళ పోర్టల్ ద్వారా ఈరోజు 415 కంప్లైంట్స్ వచ్చాయి. సి విజిల్ ద్వారా 225 ఈరోజు కంప్లైంట్స్ వచ్చినాయి. దాని మీద యాక్షన్ తీసుకోవడం. ఈరోజు 38 ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై మినిట్ టు మినిట్ పర్యవేక్షించారు డీజీపీ రవిగుప్తా. డీజీపీ కార్యాలయంలోనే మానిటరింగ్ చేశారు. ఎప్పటికప్పుడు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించామన్నారు డీజీపీ. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత ఉంటుందని చెప్పారు. After the completion of polling, EVMs will be brought to the strong rooms, and any strong rooms, any counting centers keep central paramilitary forces guard చేస్తారు. So at least one platoon each of paramilitary forces will be kept at each counting center till the time counting is over. We are getting video feeds for the whole state. We can see all the districts, all the important places, and we are monitoring it 24/7. జనగామ జిల్లా గానుగ పహాడ్లో ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ కు ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను కొట్టారు పోలీసులు. పోలీసుల ఓవర్ యాక్షన్ ను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు ఓటర్లు. ఓటేసేందుకు వెళ్లిన తమపై దాడి చేశారని మండిపడ్డారు. మలక్పేటలో హిందువుల ఓట్లను అకారణంగా తొలగించారని ఫైర్ అయ్యారు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత. బతికున్న వ్యక్తుల్ని చనిపోయారని ఓటు తీసేయటం దుర్మార్గమని చెప్పారు. హిందూ ఓటర్లను బెదిరించి బయటకు పంపించేస్తున్నారని ఆరోపించారు. అయితే మాధవీలత కోడ్ ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. మలక్పేట పీఎస్లో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది.